మెగాస్టార్ మూవీలో అతిథి పాత్రలో వెంకీ దీపిక వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన విక్రాంత్. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. స్టార్ హీరో వెంకటేష్ రానున్న తన సినిమాల లైనప్ చెప్పి అభిమానుల్లో జోష్ నింపారు. అమెరికాలో వైభవంగా జరిగిన నాట్స్ లో సందడి చేసిన వెంకటేష్ తన సినిమాల గురించి మాట్లాడారు. చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నానని వెంకీ చెప్పుకొచ్చారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి రష్మిక కుటుంబాన్ని మిస్ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీకెండ్ సెలవు కోసం ఎదురు చూస్తానని చెప్పారు. అలాగే తన చెల్లిని మిస్ అవుతున్నట్లు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ నెల 19న తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళంలో విజయవంతమైన ఢీంగి చిత్రం తెలుగులో మై బేబీ పేరుతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అథర్వ మురళి, నిమిషా సజైన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ నెల 11న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మనోజ్ చంద్ర, మోనికాజీ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ చిత్రాన్ని ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రద్ధ శ్రీనాథ్ కిషోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కలియుగం. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. సన్ నెక్స్ట్ లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2064లో ప్రపంచం ఎలా ఉంటుందన్న ఐడియాతో దర్శకుడు ప్రమోద్ సుందర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం జూనియర్. ఈ మూవీని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమాని రజనీ కోటపాటి నిర్మిస్తుండగా జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. వర్కింగ్ అవర్స్ పై ఇటీవల నటి దీపిక పదుకొనె చేసిన వ్యాఖ్యలపై నటుడు విక్రాంత్ మాస్టే స్పందించారు. వర్కింగ్ అవర్స్ పై దీపిక చేసిన వ్యాఖ్యలు మద్దతు ఇస్తున్నానని చెప్పారు. వర్కింగ్ అవర్స్ అనే అంశం సవాలుతో కూడుకున్న అంశమన్నారు. కానీ ఈ అంశం నిర్మాతలకు ఓ సవాలని విక్రాంత్ చెప్పారు. టావినో థామస్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ నరివెట్ట కేరళ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సోనీ లీవ్ లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఆడియోతో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో రూపొందుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రం మాలిక్. ఈ మూవీని దర్శకుడు పుల్కిత్ తెరకెక్కిస్తున్నాడు. మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.